ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ హాజరై కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 1365 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు మొత్తం కూడా మేమంతా మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి మీకు మేమంతా అండగా ఉంటాం. ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సమ్మర్లో కూడా హాస్టల్స్ ఏర్పాటు చేసేటలో భట్టి విక్రమార్క గారు చాలా చొరవ తీసుకొని ఆ రోజు కార్యక్రమం చేశారు. కాబట్టి మొన్న మున్ముందు కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విషయంలో కానీ, ఉద్యోగాల నియామకం విషయంలో కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాల యొక్క కష్టాలు, కన్నీళ్లు, బాధలు తీర్చడంలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఏ విధంగా అయితే మీరు ముందున్నారో మీకు మేము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. ప్రభుత్వ ఏర్పాట్లు మేమంతా ఎట్లయితే భాగస్వాములైనమో వచ్చిన ప్రభుత్వంలో మీరు నిర్వహించే ప్రభుత్వంలో కూడా మేమంతా కూడా మీకు సహాయకారం అందిస్తూ ఈ వర్గాలకి కూడా అందరూ న్యాయం చేసే విధంగా భట్టి గారి నాయకత్వం మేమంతా బలపరుస్తాం. అందుకని మీరు ఖచ్చితంగా మీలాంటి ఉన్నతమైనటువంటి విలువలతో కూడా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు